హలో అండి అందరికీ. ఇప్పుడు మనం గ్రామం కోనాపురంలో ఉన్నాము. వడ్ల బ్రహ్మయ్య దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ఎడ్ల బండిని తయారు చేయడం జరిగింది. అసలు ఎందుకు తయారు చేశారు, దేనికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. జనార్దన్ గారు చెప్పండి, అసలు ఈ బండిని తయారు చేయడానికి విధానం ఏంటి, అసలు దేనికి తయారు చేశారు, దీని ప్రత్యేకత ఏంటిది? ఈ ఎడ్ల బండి అనగా మనం ఒక 15 years బ్యాక్ నేను స్కూల్లో చదువుకున్నప్పుడు డాడీ తయారు చేసుకుని చూశాను. ఓకే. అయితే దాని భాగంగా అప్పుడు మేము డాడీ చుట్టతోలు కానీ ఆ బుడ్లతోలు కానీ అప్పుడప్పుడు కొట్టడం చెప్పేది మాకు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఇప్పుడు 15 years అవుతుంది మేము కార్పెంటర్ వర్క్ చేయబట్టి. ఓకే. మొన్న రీసెంట్గా అశోక్ అనే పిల్లవాడు మాకు దేవుని బండి చేయాలి, మేకల పొత్తు బండి అని మాకు అడగడం జరిగింది. మా డాడీ వచ్చేసి చేద్దామని ఒక మాట అన్నాడు. ఆ తర్వాత మేము ఎలా దీని ప్లానింగ్ ఎలా అని ఒక గోడ మీద మ్యాప్ వేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత దానికి ఒక 1 week దాన్ని పరిశీలించినాం. అంటే నార్మల్గా ఎట్లా బండి చేస్తాం, నార్మల్ అయిపోతుంది. ఓకే. ఇది వెరైటీగా ఉండాలి. ఓకే. ఇది చూస్తే మళ్ళీ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా మళ్ళీ దాన్ని ఆశ్చర్యపోవాలని చెప్పి దీన్ని ఒక డిజైన్గా ఒక వెరైటీగా అద్భుతంగా ఉండాలని దీన్ని ప్లానింగ్ చేసి ఆ తర్వాత 1 by 1 స్టెప్ బై స్టెప్ దీన్ని రోజుకు దాన్ని పరిశోధించి దీన్ని వెరైటీగా తయారు చేయడం కోసం ఒక 3 months కృషి చేశాను దీని మీద. అంటే 3 months నుంచి దీన్ని మీరు తయారు చేయడం జరుగుతుంది? ఎస్, ఇది 3 months పట్టింది దీన్ని మొత్తం ప్లానింగ్ అవుట్ ఆఫ్ అయిపోయింది. ఓకే. అసలు ఏ కర్ర వాడారు దీనికి? మొత్తం ప్యూర్ టేకే. మొత్తం టేకే. టేకర్ చేయించి అసలు దేనికోసం ప్రత్యేకత ఏంటి అసలు దీనికి? ఇది లక్ష్మీనరసింహస్వామి కోనాపురంలో గెలిచాడు కాబట్టి ఆ పిల్లవాడు వచ్చేసి మేము మేకపోతులు ఉన్నాయి మాకు 2, ఇది నేను మొక్కుకున్నాను ఈ విధంగా చేయాలని చెప్పాడు. దానికి తోడు నేను కొంచెం వెరైటీగా ఉండాలి, బాగుండాలి, చూసిన వాళ్ళకు కూడా ఆశ్చర్యపోవాలి అని చెప్పి ఈ సలహా ఇవ్వడం జరిగింది. ఇందులో ఇవి తాళ్ళకు బదులు ఇవి సంగడి వేస్తే బాగుంటది. ఈ చక్రం కూడా వెరైటీగా ఉండాలని కొద్దిగా వేరే చేపించారు. అవును. అప్పుడు చెక్ ఇది ఇక్కడ మన తాళ్ళు కట్టుకునేది. ఓకే. అండ్ ఇక్కడ ఆరెల్ కూడా చెక్కి ఉండేది అన్నట్టు ఇట్లా వేరే. దాన్ని కూడా వెరైటీగా సంగడి వేయించినాం. ఇవి కూడా వెరైటీగా డిజైన్ మాదిరిలో చేపించారు. డిజైన్ బాగుండాలని ఇది మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒక 3 months పట్టింది. 3 months. ఇది అయినా ఖర్చు ఎంత అండి దీనికి? ఒక 30,000 దాకా వచ్చింది చేతగుళ్ళు. అవుట్ ఆఫ్ లో ఒక 10,000 అట్లా వచ్చింది. ఓకే. మొత్తం కలిసి 40,000 అయింది. అంటే దీని ప్రత్యేకత ఏంటంటే కోనాపురంలో లక్ష్మీనరసింహస్వామి హోలీకి పండుగ జరుగుతుంది కాబట్టి ఆ రోజు మేకపోతుల బండి కట్టడం జరుగుతుంది. అవును, దాని గురించి ఇది ప్రత్యేకంగా ప్లాన్ చేయడం జరిగింది. కోనాపురంలో ఇది మనం చేసినామంటే చుట్టుపక్కల ఊళ్ళంతా ఇది చూసి ప్రత్యేకత కావాలని మీరు చేశారు. ఇది బాగుండాలి, మనం ఇది చూసినా కూడా వాళ్ళకైనా కూడా నచ్చాలి, ఆశ్చర్యంగా ఉంటది. ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఊళ్ళలో లేదు. మన కోనాపురంలో మన లక్ష్మీనరసింహస్వామి వద్దనే ఉండాలి ఇది. ఆ తర్వాత మనం చేయాలనుకుంటే వాళ్ళని అడిగితే చేద్దాం. ఇదైతే ఫినిషింగ్ వచ్చింది వాళ్ళ లాస్ట్ డే. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఇది అసలు ఎవరు చేపించారు, దేనికి? అసలు అశోక్ అనే పిల్లవాడు, పరికి అశోక్ వాళ్ళ అబ్బాయి గురించి మొక్కుకున్నాడు. ఆ తర్వాత ఇది మొక్కుకున్న తర్వాత ఇది ఎట్లా బండి చేయాలని చెప్పి కోరిక ఓకే అయింది, నెరవేరింది. అందువల్ల బండి కట్టాలని ఎంత ఖర్చు అయినా కూడా చేపించాడు. అంటే ఇప్పుడు జరగబోయే కోనాపురం జాతరలో జరగబోయే పండుగకి పరికి అశోక్ అనే వ్యక్తి ఈ బండిని చేపించుకొని జాతర చుట్టూ తిప్పుతాడు అన్నమాట. ఓకే. అంటే నరసింహస్వామి వెళ్ళి మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటే మనకు అంటే మన కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి ఈయన నమ్మకమైన ఎంత ఖర్చు అయినా కూడా చేపించుకున్నాడు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనకు దీని ప్రత్యేకత ఏంటంటే పరికి అశోక్ అనే వ్యక్తి అనే లక్ష్మీనరసింహస్వామికి పేనేడు మొక్కడం జరిగింది. ఆయన మొక్కులన్నీ సక్సెస్ఫుల్గా మనకు దేవుడు ఆయనకు అందించాడు కాబట్టి ఈయన ఈ బండిని చేపించి స్వామివారి చుట్టూ తిప్పాలని మనకేం బండి అండి ఇది? మేకపోతుల బండిని తిప్పడం జరుగుతుంది. మేకపోతుల బండి